వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈ వీడియోలో ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ 50% మనకు ఉమెన్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ వర్క్ పార్టిసిపేషన్ వచ్చేసరికి వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. విత్ ఇన్ ద ఉమెన్ కూడా జనరల్గా ఏంటంటే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. 2017-18లో చూస్తే ఇది జస్ట్ 23 ఉంది. మనకు ఇప్పుడు 24-25లో చూస్తే దాదాపు 40+ రీచ్ అయింది. అఫ్కోర్స్ ఇది అథెంటిక్ డేటానే, మనకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నుంచి మనకు వచ్చిన డేటా. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే దీన్ని అఫ్కోర్స్ ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కింద కూడా మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ డేటాను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే ఎక్కడ పెరిగింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే మనకు ఈ ఫార్మల్ వర్క్ ఫోర్స్లో ఈ రేట్ అనేది, ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువగానే ఉంది. ఏదైతే ఇన్ఫార్మల్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో వాటిలోనే ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు ఈ రూరల్ లెవెల్లో మనకు ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ అగ్రికల్చర్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు, అగ్రికల్చర్ వర్క్లో. అదే మనకు అర్బన్ ఏరియాలో చూస్తే ఏంటంటే ఈ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంది కంపారిటివ్లీ రూరల్ ఏరియాస్. సో మనం ఇక్కడ ఈ లిటరసీ రేట్ పెరుగుతుంది గత 2 దశాబ్దాల నుంచి, కానీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మాత్రం ఆ స్థాయిలో పెరగట్లేదు. దీనికి కారణం ఏంటి అని అంటే మనకు చాలా ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనవి ఏంటి అని అంటే మనం జెండర్ పే గ్యాప్. మనకు తెలుసు ఇక్కడ సేమ్ వర్క్ చేస్తారు మెన్ అండ్ ఉమెన్, బట్ మెన్ శాలరీ కంపేరింగ్ టు ఉమెన్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీనికి రీజన్స్ చాలా చెప్తారు. మేబీ వర్కింగ్ అవర్స్ డిఫరెన్స్ అని ఇవన్నీ చెప్తారు. బట్ అవన్నీ కూడా ఏంటి అని అంటే దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. జనరల్గా సేమ్ వర్క్ ఉండి సేమ్ నేచర్ ఆఫ్ వర్క్ అయ్యి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ఉమెన్కి చాలా తక్కువ శాలరీస్ అనేది ఇస్తూ ఉన్నారు. కొన్ని కంపెనీస్ ఉమెన్ని హైర్ చేసుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు తక్కువ శాలరీకే పనిచేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇదొక రీజన్. రెండో రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ సేఫ్టీ. మనకు వర్క్ ప్లేస్లో ఉమెన్కి సేఫ్టీ లేకపోవడం కూడా ఇదొక పెద్ద రీజన్. మనం విశాఖ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నాం, దానికోసం సపరేట్ చట్టాలు తీసుకొచ్చాము. ఇవన్నీ జరుగుతున్నా కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వర్క్ ప్లేస్లో సేఫ్టీ అనేది కూడా ఒక పెద్ద ఇష్యూ లాగా స్టిల్ మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. సో అది రెండో మెయిన్ రీజన్. మూడోది ఏంటి అంటే స్కిల్ గ్యాప్. ఇక్కడ స్కిల్ గ్యాప్ అంటే మనకు జనరల్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సర్వీస్ సెక్టార్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ ఇక్కడ ఏంటి అంటే స్కిల్స్ అనేవి చాలా చాలా అవసరం. ఇక్కడ స్కిల్డ్ పీపుల్కి శాలరీస్ అలాగే ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటాయి. ఈ ఉమెన్లో ఈ స్కిల్ గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే వీళ్ళకు బెటర్ ఆపర్చునిటీస్ రావట్లేవు, ఒకవేళ వచ్చినా కూడా మంచి శాలరీస్ అనేవి రావట్లేవు. ఇంకొకటి నాలుగోది చూస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు ఏ రంగాల్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నారని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ముఖ్యంగా చాలా ఎక్కువ ఎర్న్ చేసే స్టెమ్ ఫీల్డ్ ఏదైతే ఉందో, సైన్స్ టెక్నాలజీ ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో, మేనేజ్మెంట్ ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్లో ఉమెన్ రోల్ అనేది చాలా తక్కువగా ఉంది. ఉమెన్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్. ఈ విధంగా మనకి 4 రీజన్స్ వల్ల ఈ ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా పాపులేషన్లో ఈ ఉమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది చాలా తక్కువ, జస్ట్ 20.3గానే ఉంది. విత్ ఇన్ ద ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మాత్రం అఫ్కోర్స్ మోర్ దాన్ 40 ఉంది. ఇంకా స్టిల్ చాలామంది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా రీజనబుల్ పేస్ లేక ఇక్కడ అది ఒక డిస్కరేజింగ్ లాగా వాళ్ళు జాబ్లు మానేయడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఏదైనా ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ రేట్ గురించి కానీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి కానీ మనకు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఆన్సర్ రాయొచ్చు. దాంతోపాటు ఏంటంటే ఈ డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటప్పుడు దానికి రీజన్స్ ఏవైతే నేను 4 డిస్కస్ చేశానో ఆ రీజన్స్ కూడా మనం మెన్షన్ చేయడం ద్వారా మనకు ఆన్సర్కి ఒక మంచి లుక్ అయితే తీసుకురావచ్చు.